నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, యూజువల్లీ లాట్ ఆఫ్ స్ట్రెస్కి గురయ్యో లేకపోతే నిద్ర లేని రాత్రులు చాలా ఉంటాయి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే పని వాళ్ళకి ఫస్ట్ కమ్స్ ద వర్క్. అలాంటి పరిస్థితుల్లో నిద్ర లేక ఒక్కోసారి వాళ్ళు పనిచేసే చోట్ల వాళ్ళు ఒక చిన్న కునుకు తీయడమో లేకపోతే నిద్రలోకి జారుకోవడమో జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి కేసెస్లో వాళ్ళని ఆ వర్క్ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాల్లో యూజువల్లీ ఏం చేస్తారు? కర్ణాటక హైకోర్టు ఒక ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ ఇచ్చింది, దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు కర్ణాటకలో ఒక కానిస్టేబుల్ ఆన్ డ్యూటీలో ఉండి నిద్ర సరిపోక ఆయన నిద్రపోవడం జరిగింది. అది అబ్జర్వ్ చేసిన పై అధికారులు ఆయనని సస్పెండ్ చేస్తాం జరిగింది డ్యూటీ నుంచి. మళ్ళీ అది హైకోర్టుకి వెళ్తాం జరిగింది, కానిస్టేబుల్ సస్పెన్షన్ ఎత్తేమని చెప్పి. అండ్ కర్ణాటక హైకోర్టు క్వాష్ కూడా చేస్తాం జరిగింది. డిప్రైవింగ్ స్లీప్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ విల్ లీడ్ ఫాలింగ్ స్లీప్ ఎనీవేర్ అని కర్ణాటక హైకోర్టు క్వాషెస్ సస్పెన్షన్ ఆఫ్ కానిస్టేబుల్ ఫౌండ్ స్లీపింగ్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు అంతే కదా మేడం, ఇప్పుడు ఎవరికైనా కూడా ఆ 8 గంటలు నిద్ర లేకపోతే ఆ మనిషి తెల్లారి ఎక్కడికైనా డ్యూటీకి వెళ్తే అక్కడ సహజంగా తెలియకుండా నిద్రపోతం జరుగుతూ ఉంటుంది. బికాస్ బాడీ డజంట్ పర్మిట్ ఎనీ పర్సన్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎ స్లీప్. నిద్ర, తిండి, నీళ్ళు, ఊపిరి, గాలి మనకి ఎంత అవసరమో ఒక మనిషికి నిద్ర అంతే అవసరమో అన్నది కర్ణాటక హైకోర్టు చెప్తాం జరిగింది. కర్ణాటక హైకోర్టు has set aside the suspension of a constable employed with Kalyan Karnataka Road Transport Corporation imposed on the grounds that he was found sleeping while on duty. The single bench justice M. Nagaprasanna underscored the importance of sleep and work-life balance, emphasizing that depriving employees of adequate rest could have adverse consequences అని క్లియర్గా చెప్తాం జరిగింది. ఇది కనుక మనం కోర్ట్ అబ్జర్వేషన్ తీసుకుంటే, కోర్ట్ నోటెడ్ దట్ an excessive workload has forced the petitioner చంద్రశేఖర్ to work extended shifts without sufficient rest. ఆయన పేరు చంద్రశేఖర్. క్లియర్గా చెప్తాం జరిగింది, ఎక్సెసివ్ వర్క్ లోడ్ వల్ల ఆయన ఎక్స్టెండెడ్ షిఫ్ట్లో పనిచేయడం జరిగింది, దానివల్ల ఆయనకి సఫిషియంట్ రెస్ట్ లేకపోవడం జరిగింది. ద కోర్ట్ ఫర్దర్ అబ్జర్వ్డ్ దట్ ఇట్ మే బి ఏ కానిస్టేబుల్ టుడే, tomorrow it can be anybody. Depriving sleep to human being will lead to falling sleep anywhere. Therefore, sleep and leisure are considered an important facet of the balance that is to be struck between work and life. వర్క్ అండ్ లైఫ్కి ఒక బ్యాలెన్స్ క్లియర్గా కర్ణాటక కోర్టు చెప్తాం జరిగింది. ఏ మనిషికైనా మీరు ఎక్స్టెండెడ్ షిఫ్ట్స్ పెట్టేసి నిద్ర లేకుండా ఉంటే, ఇవాళ కానిస్టేబుల్కి అయింది, రేపు ఎవరికైనా అవ్వచ్చు, ఏ మనిషికైనా కూడా అది కంపల్సరీ అవసరము అని చెప్తాం జరిగింది. కేసు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే April 23 రోజు 2024లో ఇది జరిగిందండి. విజిలెన్స్ రిపోర్ట్ alleged that petitioner was found sleeping while on duty. A video of the incident was recorded and circulated on social media, leading to disciplinary action. Following the video circulation, the Vigilance Department obtained a statement from petitioner regarding the reason for his conduct. ఎంత దారుణమో చూడండి. ఈ కేసు బ్యాక్గ్రౌండ్లో అలిసిపోయి డ్యూటీ మీద డ్యూటీ చేస్తే కానిస్టేబుల్ ఇంకా నిద్ర తట్టుకోలేక నిద్రపోతే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా అది వేస్తాం వల్ల ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోమని చెప్తాం జరిగింది. సార్, మీరు ఇది చెప్తూ ఉంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వీటిల్లో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయిన ఒక వీడియో ఉంది సార్. January 26 ఫ్లాగ్ హోయిస్టింగ్ ఉన్నప్పుడు ఒక మినిస్టర్ గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికే ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ సడన్ గా కొలాప్స్ అయిపోయారు. వెరీ ట్రూ. అదే కాదండి, మనం ఇప్పుడు అప్పుడప్పుడు అసెంబ్లీస్ లో కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది ప్రజాప్రతినిధులు నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ అసెంబ్లీలో డైరెక్ట్ రికార్డింగ్, చాలా సీనియర్ పొజిషన్ మినిస్టర్లు కూడా అప్పుడప్పుడు నిద్ర సరిపోక నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటి అని ఆలోచిస్తే, వీళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి 24/7 ఆ ముందు రోజు రాత్రి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఫోన్లు వచ్చి ఉంటే, వాళ్ళు అర్ధరాత్రి కూడా అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్స్ వెళ్ళాల్సి వస్తుంది. అవన్నీ మర్చిపోయి ఏదైతే వీళ్ళు నిద్రపోతూ ఉంటారో ఆ వీడియోని, ఆ క్లిప్పింగ్ తీసి సోషల్ మీడియాలో
వైరల్ చేసి మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా వదలకుండా వీళ్ళు సోషల్ మీడియాలో దాన్ని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, డిఫేమ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవచ్చని క్లియర్గా కోర్టు కూడా చెప్తాం జరిగింది. ఇప్పుడు ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లీగల్ అవేర్నెస్ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. అప్పుడప్పుడు మనం తప్పు చేస్తాము కానీ అది తప్పు కాదు అని కోర్టు చెప్తాం జరుగుతుంది. ఈ కేసులో చూసుకుంటే నిద్రపోతం తప్పు కాదని కోర్టు చెప్తాం జరిగింది. ఆన్ డ్యూటీలో నిద్రపోతం కూడా తప్పు కాదు అని కోర్టు క్లియర్గా చెప్తాం జరిగింది. రీజన్ ఏంటి అంటే ఆయనకు అసలు రెస్టే లేదు కాబట్టి, ఆయన మనిషి కాబట్టి ఆన్ డ్యూటీలో నిద్రపోవడం తప్పు కాదని సస్పెన్షన్ కూడా ఎత్తేస్తాం జరిగింది. సో దయచేసి ఇలాంటి వీడియోస్ మేము మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చేస్తూ ఉంటాము. ఎంతోమంది పోలీస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎంతోమంది వీళ్ళు ఉంటారు. చాలామందికి బేసిక్గా అప్పుడప్పుడు ఇలాంటి జడ్జ్మెంట్స్ తెలియక ఎలా ఫైట్ చేయాలో కూడా తెలియకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి వీడియోస్ ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు లీగల్ అవేర్నెస్ పెంచినట్టు అవుతుంది సొసైటీలో. థ్యాంక్ యూ.